ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం మరియు సామాజిక ఉద్యమ నేత మాన్య మందకృష్ణ మాదిగ అన్న పుట్టినరోజు వేడుకలు ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ కదిరి డివిజన్ నాగేంద్రనాథ్ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ అన్న పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎంఈఎఫ్ అధ్యక్షులు జి నాగేంద్రనాథ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి అనుగుణమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్ తో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రస్థానం 30 ఏళ్లకు చేరుతుందని విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో అత్యంత వెనుకబడిన మాదిగ సామాజిక వర్గం గత 3 దశాబ్దాలతో ఒకే అంశమైన ఏబిసిడి వర్గీకరణ అలుపెరగని పోరాటం నడుపుతుందని జూలై 7, 1994న ఆ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఆవిర్భవించింది. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ కదిరి పట్టణం నందు అంబేద్కర్ కూడలికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిగ జాతి బిడ్డలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 30 సంవత్సరాలలో ఈ ఉద్యమము స్టార్ట్ అయింది. అంటే 2004వ సంవత్సరము జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లాలోని ఈదుముడి అనే చిన్న గ్రామంలో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది దాదాపు 20 మందితో ఈ ఉద్యమము ఉనికి పుచ్చుకున్నది. మరి ఈ ఉద్యమం ఎంఆర్పీఎస్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీలోని ఉపకులాలలో కొన్ని కులాలు మాత్రమే ఈ 15% రిజర్వేషన్ పొందడం జరిగింది. మిగతా ఎస్సీలోని ఉపకులాలు ఏమాత్రము అరకొరగా ఉపయోగించుకుంటున్నారు అనేది యొక్క ముఖ్య ఉద్దేశము. దాన్ని అనుసరించి మందకృష్ణ మాదిగ గారు ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని స్థాపించి అంబేద్కర్ గారు కనిన కళలు అంటే ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి ఉపకులానికి అందరికీ ఈ ఫలాలు అందేటట్లు ఆనాడు ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజున మాదిగ ఉపకులాలు దాదాపు 56 ఉన్నాయి. వారు ఆ 15% రిజర్వేషన్లో ఉద్యోగ ఈ నియామకాల్లో అంతా కూడా మాదిగలు జనాభాలో ఎస్సీ జనాభాలో 80% జనాభా ఉంటే 20% మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ విద్యాపరంగా అభివృద్ధి ఫలాలు పొందారు. మరి మిగతా కొన్ని కులాలు జనాభాలో 20% ఉన్నటువంటి కొన్ని ఉపకులాలు 80% అంటే 80% రాజకీయంగాను, ఉద్యోగపరంగాను అన్ని వాటిలో 80% వారు లబ్ధి పొందారు. మరి ఇది కనుకొని మన మందకృష్ణ గారు ఒక ఉద్యమాన్ని స్థాపించి అప్పుడు ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ మొబిలైజ్ చేసి ఈ ఉద్యమాన్ని ఒక చిన్న మొక్క నాటి ఒక మహావృక్షంలాగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ అన్న జన్మదిన శుభాకాంక్షలు. ఎస్సీ మాదిగలందరము అన్నకు రుణపడి ఉండడానికి ఇది ఒకటి అవకాశం. 1994లో ఉద్యమం 20 మందితో స్టార్ట్ చేసి ఎక్కడ కూడా మెదవకుండా ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తి చేసిన గణతంత్ర ఒక మందకృష్ణ మాదిగకే దక్కుతుంది. అన్న ఆ రోజు కూడా 1994లో మాదిగలని చెప్పుకోవడానికి భయపడే వ్యక్తులు ఈరోజు అన్న ఉద్యమం వల్ల ప్రతి ఒక్కరు మాది కుటుంబము మాదిగంటూ ప్రతి వారు మాదిగని చెప్పుకునే రోజు వచ్చిందంటే కేవలం అది మందకృష్ణ వల్లే మనకు అభిరుచి. నెక్స్ట్ మాదిగలంటే అంటరానితనంగా, మాదిగలంటే ఎక్కడో వీళ్ళు అంటుకుంటే ముట్ట అవుతుంది అనే రోజుల్లో కనీసం సర్పంచ్ కూడా మనం దగ్గర రాని రోజుల్లో ఈరోజు మాదిగలంటే ఒక దేశ ప్రధాని వచ్చి నా కుటుంబ సభ్యులు మీరంతా అని ప్రపంచ వ్యాప్తంగా చూసేటట్లు
మనకు ఆ రోజు అన్న మనకు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు మన పేరున మనకు పలికిచ్చినారు. నా కుటుంబ సభ్యులకు ఏం అన్యాయం జరిగినా, నా కుటుంబ సభ్యులకు ఏ వర్గీకరణ కావాలన్నా నేనున్నాను అని చెప్పిన మొదటి వ్యక్తి దేశ ప్రధాని. ఆ ప్రధానికి మనం చేసే పనులు మందకృష్ణ గారు ఎన్నో కష్టపడి ఎక్కడ రాజకీయకు లొంగకుండా, డబ్బుకు లొంగకుండా 30 సంవత్సరాలు తన నిర్విలంగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి గుర్తించి దేశ ప్రధానే మనలో మాదిగలుగా గుర్తించి మీకు వర్గీకరణ చేస్తా, మేము అధికారంలోకి వస్తానట్లే అని చెప్తే ఎన్డీఏకి మద్దతు ఇచ్చాం. అత్యధిక మెజార్టీతో 160 సీట్లు గెలిపించిన ఘనత ఒక ఎస్సీ మాదిగలందరము తప్పకుండా ఓట్లేసి ఈ పొద్దు మనము రాష్ట్ర స్థాయిలోనూ నిలబడినాం. ఈ వర్గీకరణ కూడా ఎక్కువ కాలం ఉండదు, దగ్గరలోనే ప్రతిఫలాలు అందుతాయి. చదువుకున్న వారికి చదువుకునే అవకాశం వస్తుంది, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎక్కువ కాలం లేదు, మన ప్రయాణంగా అయిపోయి వచ్చింది. కేవలం 5 నెలల్లోనే మన వర్గీకరణ అయిపోతుంది. అన్న ఆశయాలు మనం నెరవేర్చుకుంటాము. తర్వాత నిర్వ్యయంగా ప్రతి మాదిగ కుటుంబాలు, ప్రతి మాదిగ పల్లెల్లో కూడా ఈ పొద్దు అత్యధికంగా చెప్పుకోవాల్సిన రోజు. దయచేసి ప్రతి మాదిగలంతా గుర్తించండి. అన్న చేసిన 30 ఏళ్ళు పోరాటం అంటే ఆషామాషా కాదు. ఏ రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కానీ, ఏ రాజకీయ నాయకులు బలం ఇచ్చినా కూడా, ఏ డబ్బు ఇస్తున్నా, ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నా ఎవరు ఏం నాకు వద్దు, నా కుటుంబ సభ్యులు బాగుపడాలా, నా జాతి బాగుపడాలని చెప్పిన వ్యక్తి ఏకైక మందకృష్ణ మాదిగ అని గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవానికి, అలాగే సామాజిక ఉద్యమకారుడు మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి జన్మదినానికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిగ సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలు జరగాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రతి ఒక్క మాదిగా ఆర్థికంగా, విద్యా, ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో స్థాపించబడింది. ఆనాటి నుంచి మందకృష్ణ నాయకత్వంలో ప్రతి మాదిగలు ఎంతో క్రమశిక్షణతో అన్నగారిచ్చిన ప్రతి ఒక్క పిలుపుని విజయవంతం చేసుకుంటూ రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించిన కొంతకాలానికే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం నిజమైనదిగా భావించి అన్ని పార్టీలు మద్దతు తెలపడం జరిగినది. అలాగే 1999లో ఎస్సీ వర్గీకరణ చేయడము, ఆ ఎస్సీ వర్గీకరణ 4 సంవత్సరాలు ఉండడం వల్ల ఎంతోమంది మాదిగలు 25,000 ఉద్యోగాలు, ఎంతోమంది డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా జరగడం జరిగింది. తర్వాత కొన్ని అనువన్న కారణాల వల్ల కోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయడము, తర్వాత పెండింగ్ ఉండడము ఇలా జరగకుండా వెళ్ళిపోయింది. అలాగే ఈ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి తన లక్ష్యం వైపే ప్రయాణం చేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినా కూడా ఎక్కడా తగ్గకోకుండా ఉద్యమాన్ని 2 రాష్ట్రాలలోనే కాకోకుండా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకొని వెళ్ళి ఈ దేశ ప్రధానినే హైదరాబాద్ గడ్డపైకి మాదిగల విశ్వరూప మహాసభకు పిలిపించి ఆయన నుంచి మనకు వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనందరికీ శుభపరిణామం ఏమంటే, ఎవరెవరైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు తెలుపుతామన్న ప్రతి ఒక్క పార్టీలు విజయవంతం చేయడం జరిగినది. అందులో భాగంగా గెలిచిన తర్వాత కూడా మేము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడినామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము, అలాగే దేశ ప్రధాని గారు కూడా కమిటీని వేగవంతం చేయండి అని పిలుపునివ్వడం మనకు